పెరిగిన ధరతో బంగారం వైపు చూడడమే మానేశాడు సామాన్యుడు. అలాగని ఉన్న బంగారాన్ని అమ్ముకునే ధైర్యం కూడా చేయడం లేదు. అప్పుడప్పుడు బ్యాంక్లో తాకట్టు పెట్టి ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్న పరిస్థితి. సరిగ్గా అలాంటి వాళ్లను టార్గెట్ చేసిన ఇంటి దొంగలు సందు చూసి గోల్డ్ ఆర్నమెంట్స్ ను పక్కదారి పట్టించారు. కట్ చేస్తే అసలు దొంగ పత్తా లేకుండా పోయాడు. బాధితులంతా కూడా లబోదిబోమని రోడ్డెక్కారు. ఇప్పుడు ఇంతకీ ఇదంతా కూడా ఏ బ్యాంక్ లో జరిగింది? ఎన్ని కిలోల బంగారం గోల్మాల్ అయింది? ఈ నెల 6కి ముందు ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రశాంత వాతావరణంలో సాగేవి. ఎప్పుడైతే ముగ్గురు కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వెళ్లారో అప్పటి నుంచి ఇలా రణరంగంగా మారిపోయింది. బయట పెడితే బయట దొంగలు దొబ్బేస్తారని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకున్న పాపానికి నాకు ఈ కర్మ కాలిపోయింది. మేమేమో పూర్తిగా కూడబెట్టుకొని బ్యాంకుల్లో గోల్డ్ పెడితే వీళ్ళు డబ్బు పెడితే నోరు పూసుకొని కూర్చోవాలి అక్కడ. ఇది మ్యాటర్. కుదవ పెట్టిన బంగారం అంతా కనిపించకుండా పోయింది. అంతకు ముందు నుంచే గోల్డ్ అప్రైజర్ రాజు డ్యూటీకి రావడం మానేశాడు. ఇంకేం, కస్టమర్ల అనుమానం అంతకంతకు పెరిగింది. ఈ విషయం రోజుల వ్యవధిలోనే పట్టణమంతా పాకింది. బంగారు రుణాలు తీసుకున్న మిగతా కస్టమర్లు ప్రాణ సంకటంలో పడి బ్యాంకుకు పోటెత్తారు. తమ నగలు సేఫ్ గా ఉన్నాయా లేదా వాటిని చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కస్టమర్లు క్యూ కట్టడంతో బ్యాంక్ అధికారులు టోకెన్ సిస్టమ్ పెట్టారు. వాళ్ల సమక్షంలోనే చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. 2756 రుణ ఖాతాలను పరిశీలించగా 139 మంది కస్టమర్లకు చెందిన 4.399 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్టు అధికారులు నిర్ధారించారు. మాయమైన బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 6 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారం ప్యాకెట్లను ఓపెన్ చేసి చూసుకున్న కస్టమర్లు గుండెలు బాదుకున్నారు. భద్రంగా దాచిన ప్యాకెట్లలో పనికిరాని వస్తువులేంటని ఆశ్చర్యపోయారు. నకిలీ గోల్డ్ ఆర్నమెంట్స్, స్టేషనరీ పిన్నులు, రబ్బర్లు, శుద్ధ ముక్కలు, ఇత్తడి వస్తువులు చూసి తలలు పట్టుకున్నారంతా. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ములు మాయం కావడమేంటని నిలదీశారంతా. మార్చి నెలలో ఇంకేముంది, నీ బంగారం పోతుందమ్మా, డబ్బులు కట్టాలమ్మా, కట్టు అని పీకేస్తే మార్చి నెలలో వెళ్ళి కట్టొచ్చానండి. కట్టొచ్చాక నేను ఆ రోజు ఎంత బతులాడానో నా వస్తువులు ఒకసారి చూపించమన్నా అతను చూపించలేదండి. నాకు ఫోన్లో చూసి సడన్గా వెళ్ళి చూస్తే అక్కడ నేను పెట్టిన 8 కాసుల్లో అసలు ఏమీ లేవు. ఉత్తు కవర్ పెట్టి దాంట్లో ఎంత చుట్టి ఆ చుట్టు మట్టికి పెట్టాడు, అంత చుట్టు అంతే. ఆ కవర్లో నా వస్తువులు 2 లేవు. మా ఆయన గారు వికలాంగుడు, మేమేదో కష్టపడి చేసుకున్న వస్తువులు అయ్యి. మీకు 1,00,000 రూపాయలు రుణమాఫీ పడుతుంది, మీరు అప్పుడు కట్టుకుందరు కానీ రుణమాఫీ పట్టేటప్పుడు మీరు ఎందుకు కట్టుకుంటున్నారన్నారు. మేము డబ్బులుండి కడతామన్నా సరే మమ్మల్ని కట్టనివ్వకుండా మభ్యపెట్టి మాయ చేసి మా బంగారాన్ని కాజేశారండి. మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ స్కామ్ లో పాత్రదారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. ఎక్కువ బంగారం కుదవ పెట్టి తక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వాళ్లను టార్గెట్ చేశారు. వాళ్లకి తెలియకుండానే రెన్యువల్ చేసి లోపలున్న బంగారాన్ని కాజేశారు. గోల్మాల్లో అప్రైజర్ రాజు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సిబ్బంది పాత్ర ఉంటుందని ఆరోపించారు కస్టమర్లు. మాకు కావాల్సింది మా బంగారం ప్లేస్, మాకు బంగారమే కావాలి, డబ్బులు కాదు. చేయించుకున్న తరుగు మధ్యలో ఎవడెత్తాడండి? ఇప్పుడు నేను రేపు పొద్దున్న కట్టేద్దని వెళ్ళాను, ఇంకో డబ్బులు ఉన్నాయి, మిగతా రిలీజ్ చేయించుకుంటా వెళ్ళా. 3 నెలల తర్వాత అంటాడు. 3 నెలల తర్వాత వడ్డీ ఎవరు కడతారండి? ఎన్ని ఎవరు చూసుకుంటారు? ఒక్కళ్ళ వాళ్ళకి జరిగింది కాదండి. ఇందులో ఆడిటర్లు ఉన్నారు. నెల ఆడిట్ జరుగుద్ది, సంవత్సరంగా ఆడిట్ జరుగుద్ది. శుద్ధ మొక్కలు, స్టాబులర్లు ఇవన్నీ కళ్ళు మూసుకున్నారండి బ్యాంక్ అధికారులు. ఆడిటర్లు అయినా కానీ ఎందుకు స్పందించట్లేదు? మాకు సరైనది ఎందుకు ఇవ్వట్లే?
నువ్వు 10 రూపాయలు కట్టాలంటే బ్యాంక్ వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తాడు. సాధారణ రైతు 10,000 కట్టాలంటే సామాన్లు వస్తువులు బయటపడేస్తారు బ్యాంక్ వాళ్ళు. మరి మా బంగారం మాకు సమాధానం చెప్పాలి కదా. మేము పెట్టింది మాకు ఇచ్చేయమనండి. ఎవరో సమాధానం చెప్పట్లా, వాళ్ళేమో ఇష్టం మాట్లాడుతున్నారు ఉన్నవాళ్ళు. అంత ముందులో కూడా నేను బంగారం విడిపిస్తాను రా బాబు, డబ్బులు తెస్తాను తీయమంటే ఒక వారం ఆగమన్నాడు. ఈ లోపల జరిగిపోయినాయి ఇవన్నీ. మేము అందుకనే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం న్యాయం చేయమని. కష్టపడి సంపాదించిన సొత్తు మాయం కావడంతో రైతులు, వ్యాపారులంతా న్యాయం కోసం రోడ్డెక్కారు. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేశారు. అనంతరం సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. బాధితుల ఆందోళనతో దిగొచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా అందరికీ న్యాయం చేస్తామని ప్రకటన విడుదల చేసింది. కస్టమర్ల సంతృప్తి మేరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. బంగారానికి బంగారం మాత్రమే కావాలి, అలా కాకుండా కరెన్సీ నోట్లు, చెక్కులిస్తే ఒప్పుకోబోమంటున్నారు బాధితులంతా. మరోవైపు అప్రైజర్ రాజు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతను పోలీసులకు చిక్కితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరి పాత్ర ఉంది, నొక్కేసిందంతా ఎక్కడ దాచారు, ఎవరి కనుసన్నల్లో ఇదంతా జరిగిందన్న విషయాలు వెలుగులోకొచ్చే ఛాన్స్ ఉంది.